ఇదొక సాధారణ జంట కథ కాదు. ఇది నమ్మకం, సందేహం, నిజం మధ్య జరిగే ప్రయాణం. రమణమ్మకి శివయ్య అంటే ప్రాణం. ప్రతి ఉదయం దీపం వెలిగిస్తూ ఆయన్ని మనసారా పిలుస్తుంది. కాని సుధాకర్రావు దేవుడున్నాడని ఎప్పుడూ నమ్మలేదు. ఇంత పూజ చేస్తే నిజంగా ఏమైనా మారుతుందా అని అడిగేవాడు. ఒకరోజు ఒక్క క్షణం సుధాకర్రావు జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అతను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కాని అది యాదృచ్ఛికం కాదు. ఎవరో ఒకరు ప్రతీసారి అతన్ని కాపాడుతున్నారు. కాని ఆ వ్యక్తి ఎక్కడా కనిపించడు. సత్యం తెలుసుకోవాలని సుధాకర్రావు ప్రయత్నించాడు. సీసీటీవీ చూశాడు. అక్కడ అతనొక్కడే ఉన్నాడు. అప్పుడు మొదలైంది నిజమైన సందేహం. అయితే నన్ను కాపాడిందెవరు? అంతలో రమణమ్మ మాత్రం తన భక్తిని ఆపలేదు. నిశ్శబ్దంగా శివయ్య ముందు దీపం వెలిగిస్తూ, "నువ్వున్నావని నాకు తెలుసు" అని చెప్పింది. చివరికి సుధాకర్రావు కూడా దేవాలయానికి వెళ్ళాడు. మొదటిసారి నిజంగా తెలుసుకోవాలని. శివలింగం ముందు నిలబడి చూసినప్పుడు అతనికొక జ్ఞానం వచ్చింది. అతన్ని కాపాడిన ఆ రూపం అదే క్షణంలో శివయ్య కాంతిలో కలిసిపోయింది. ఆ సమయంలో సుధాకర్రావు అర్థం చేసుకున్నాడు. నేను నిన్ను చూడలేదు, కాని నువ్వు నన్ను ఎప్పుడూ వదల్లేదు. భక్తి అనేది చూసేది కాదు, అనుభవించేది. ఓం నమః శివాయ.